వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 10వ తరగతి ఉత్తమ ప్రతిభావంతుల అభినందన మరియు ప్రతిభ ప్రోత్సాహక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ స్థానాలు సాధించిన ప్రతిభావంతులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీడియాతో మాట్లాడారు. వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 10వ తరగతి ఉత్తమ ప్రతిభావంతుల అభినందన మరియు ప్రతిభ ప్రోత్సాహక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ స్థానాలు సాధించిన ప్రతిభావంతులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీడియాతో మాట్లాడారు. ఒకసారి అమెరికాలో చూస్తే 80% పబ్లిక్ స్కూల్స్ ఇప్పటికీ చదువుతున్నారు. అక్కడ అసలు ప్రైవేట్ స్కూల్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు కాన్సెప్ట్. లోకేష్ బాబు గారి కళ అమెరికా లాంటి దేశాల్లో పబ్లిక్ స్కూల్స్ ఎంత వాల్యుబుల్ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయో, పబ్లిక్ స్కూల్ సిస్టమ్ ఎంత బాగుందో ఆ స్టేజ్కి తీసుకెళ్లాలని, పబ్లిక్ స్కూల్లో సీట్ కావాలి అంటే పబ్లిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో సీట్ కావాలి అంటే రికమెండేషన్ కి ఎమ్మెల్యే దగ్గరికి కానీ, ప్రజాప్రతినిధుల దగ్గరికి కానీ, మంత్రుల దగ్గరికి కానీ వెళ్ళే పరిస్థితి తీసుకురావాలని మన నారా లోకేష్ బాబు గారు కలగంటున్నారు. ఆ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి అడిగేస్తారు. చెప్పారు, పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేకుండా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి వాళ్ళు నడుము బిగించి ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన వద్దు, పాఠశాలలో కాలేజీలకు సంబంధించి కానీ ఎక్కడ వద్దని చెప్పే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తే 63 స్కూల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ 63 స్కూల్స్ నుంచి కూడా దాదాపుగా 63 మంది కిడ్స్ వాళ్ళు అక్కడ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న కిడ్స్ అందరూ ఇక్కడికి రావడం. దాన్ని చెప్పినట్టుగా 1995 వరకు పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే నేను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే 12th గ్రేడ్ వరకు 12 సంవత్సరాలు పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. కింద నేల మీద కూర్చొని నాకు తెలిసి ఇంటర్మీడియట్ 11th గ్రేడ్ 12th గ్రేడ్ అంటే ఇంటర్మీడియట్ వచ్చేంత వరకు కూడా నేల మీద కూర్చొని చదివాను. ఇంటర్మీడియట్ లోనే మాకు బెంచెస్ ఉంటాయి. పుచ్చిరెడ్డిపాలెం హై స్కూల్ అది. హై స్కూల్లోనే దాదాపు 7 సంవత్సరాలు చదివాము. చెప్పాను చాలాసార్లు. నేను ఒక్కడే కాదు, నాలాగా కొన్ని లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. విదేశాల్లో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ రంగంలో అవ్వచ్చు, IAS అవ్వచ్చు, IPS అవ్వచ్చు. కష్టం వచ్చినప్పుడు ఆడుకునే తత్వం మనం అలవాటుపరుచుకోవాలి. ఇవన్నీ కూడా మనం ద్వారా ఆ స్కిల్స్ అన్ని కూడా మనం డెవలప్ చేసుకోగలిగితే ఆ చిన్నారులందరూ కూడా ఖచ్చితంగా ముందుకెళ్తారు. కేవలం బుక్కునే నమ్ముకోవద్దు. మనకి ఈ రోజున స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతో టెక్నాలజీ ఉంది, నేర్చుకోవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకొని పలానా అవ్వాలి నేను అనుకున్నప్పుడు మీరు దానికి సంబంధించింది ఇప్పటి నుంచే కనుక మీరు చదువుకోవడం మొదలు పెట్టారంటే ఖచ్చితంగా ముందుకెళ్లే పరిస్థితి. చాలా మంది ఎంపవర్ అవుతా ఉన్నారు స్టూడెంట్స్. ఇక్కడ పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గ గమనం మారింది. ఇంతకుముందు ఒక డైరెక్షన్ లో వెళ్ళిన ఉదయగిరి నియోజకవర్గం ఈ రోజున రూట్ మార్చుకొని వేరే విధంగా వెళ్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే 10-15 నెలల్లో మొత్తం కంప్లీట్ గా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయి. ఈ రోజున మీరు చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ మన ఉదయగిరి నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. వారు చెప్పినట్టుగా పుత్తూరులో ప్రీమియర్ ఎక్స్ప్లోజర్స్ అని ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్, మేజర్ కాంట్రాక్టింగ్ కంపెనీ అది. నేను వాళ్ళ కంపెనీస్ కూడా హైదరాబాద్ లో చూసి వచ్చాను. 2 కంపెనీస్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారనేది. మేజర్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్ వాళ్ళు ప్రీమియర్ ఎక్స్ప్లోజర్స్. దానికి సంబంధించిన అనుబంధ సంస్థ ఒకటి డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అదొకటి వస్తా ఉంది, డ్రోన్ సిస్టమ్స్ అని. ఈ 2 వచ్చిన దాని వల్ల యాన్సిలరీ యూనిట్స్ అంటే దానికి కావాల్సిన పరికరాలు అవ్వచ్చు, దానికి కావాల్సిన చిన్న చిన్న మిషనరీ అవ్వచ్చు, ముడి పదార్థం అవ్వచ్చు, ఇటువంటివన్నీ తయారు చేసేదానికి యాన్సిలరీ యూనిట్స్ కొన్ని కావాలి. ఆ యాన్సిలరీ యూనిట్స్ ఉండే కంపెనీలు కూడా 3-4 లైన్ అప్ అవుతా ఉన్నాయి.